రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు కట్ట సమీపంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. తెల్లవారుజామున ఓ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఎలుగుబంటిని వీధి కుక్కలు తరమడంతో భయంతో చెట్టుపైకి ఎక్కింది. ఇక భల్లుకం ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వస్తుందనే భయాందోళనలో స్థానికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక భల్లుకాన్ని బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు కట్ట సమీపంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. తెల్లవారుజామున ఓ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఎలుగుబంటిని వీధి కుక్కలు తరవడంతో భయంతో చెట్టుపైకి ఎక్కింది. భల్లుకం ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వస్తుందనే భయాందోళనలో స్థానికులు ఉన్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. భల్లుకాన్ని బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎలుగుబంటి మనకొండూరు మండల కేంద్రంలో హల్చల్ చేసింది. ఈ ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఎలుగుబంటిని స్థానికంగా ఉండే శునకాలు గుర్తించి అరవడంతో కూడా ఎలుగుబంటి భయంతో పారిపోయే పరిస్థితి నెలకొంది. అయితే ఏం చేయాలో పాలుపోక ఎలుగుబంటి స్థానికంగా మానకొండూరు చెరువుకు సంబంధించి ఒక చెట్టు పైకి ఎక్కి అయితే స్థానికులంతా కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ప్రధాన రహదారి పక్కనే ఈ చెట్టుపై ఎలుగుబంటి తీరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఏదైతే ఎలుగుబంటి స్థానికంగా ఆ చెట్టుపై ఉండడంతో అటు వాహనదారులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అయితే అడవులో ఉండాల్సిన మృగాలు జనసంచారంలోకి వస్తుండడంతో జనాల్లో భయం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ కూడా స్థానికులంతా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇటు కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ క్వారీలు పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటాయి. స్థానికంగా గుట్టలలో సేద తీరాల్సిన ఎలుగుబంట్లు ఈ గ్రానైట్ మాఫియా ఆగడాలకు గుట్టలను వదిలి జనావాసంలోకి రావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ గుట్టల నుంచి వదిలి గ్రామాల్లోకి చొరబడి అక్కడక్కడ దాడులు చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. గత 3 రోజుల క్రితం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎలుగుబంటి ఓ వ్యక్తిపై దాడి చేసి తన కన్ను గుడ్డును కూడా పీకేసిన పరిస్థితి నెలకొంది. అయితే అలాంటి దాడులు మళ్ళీ ఇక్కడ పునరావృతం అంటూ కూడా మానకొండూరులో ఇప్పుడు స్థానికులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పుడే అటవీ శాఖ అధికారులు చేరుకుని ఆపరేషన్ బంటి మొదలు పెట్టారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.